జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో రాహువు వ్యయస్థానం నుంచి లాభస్థానానికి రాబోతున్నారు. ఇది చాలా చాలా మంచి విషయము. ధనపరంగా మీకు ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వ్యయస్థానంలో శనిగారు ఉన్నారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ధనం రావడం జరుగుతుంది, అలాగే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. 100 రూపాయల ఆదాయం వస్తే 120 రూపాయల ఖర్చు అనేది ఉంటుంది మీకు. కేతువు మీకు సింహరాశికి రాబోతున్నారు. దాని మూలంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. పిల్లల మూలంగా మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. రాహు వ్యయస్థానం నుంచి లాభస్థానానికి వస్తున్నారు కాబట్టి మీకు ధనపరంగా ఎటువంటి లోటు అంటూ ఉండదు. కుజుడు లగ్నాధిపతి అయ్యి కర్కాటక రాశిలో నీచబడ్డాడు. బలం తక్కువగా ఉన్నాడు. దాని మూలంగా మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురు భగవానుడు మీకు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది తక్కువగా ఉన్నది. దక్షిణామూర్తి స్తోత్రపాఠనం చేయండి. దాని మూలంగా గురు బలం పెరిగి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. శని భగవానుడు వ్యయస్థానంలో ఉండి లాసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే శనివారం పూట హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. సూర్యుడు 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా కుటుంబ సభ్యులతో మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా సంతోషమైన విషయం ఇది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా, కెరియర్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వారం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.